ferrimagnetic materials. When external field is applied, adjacent dipoles align in opposite direction. Some dipoles are aligned parallel to external field, while some dipoles are aligned opposite to field. They can formed by replacing iron with Mn in ferromagnetic material. These materials have high resistivity. In high frequency applications, eddy current losses became very high. So these materials are used to reduce them. ఇక్కడ ఏంటంటే ఫెర్రీ మ్యాగ్నెటిక్ మెటీరియల్ అంటే ఏం లేదు, ఇక్కడ ఈ డైపోల్స్ అనేటివి కొన్ని ప్యారలల్ ఉంటాయి, కొన్ని ప్యారలల్ టు ద ఎక్స్టర్నల్ ఫీల్డ్. హెచ్కి కొన్ని ప్యారలల్గా ఉంటాయి కొన్ని డైపోల్స్, ఇంకా కొన్ని వచ్చేసి అన్ఈక్వల్గా ఉంటాయి. బట్ ఈ బోత్ అనేది క్యాన్సల్ అయితేనేమో జీరో మ్యాగ్నెటిజం. బట్ ఇక్కడ క్యాన్సల్ కావు, సమ్ అమౌంట్ ఆఫ్ మ్యాగ్నెటిజం అనేది జనరేట్ అవుతుంది. జనరేట్ అయిన దాన్ని ఇక్కడ మనము ఈ ఫెర్రీకి ఎంఎన్తో రీప్లేస్ చేసినప్పుడు, అంటే మాంగనీస్తో రీప్లేస్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఆ మెటీరియల్ అనేది స్ట్రాంగ్ అవుతుంది, హార్డ్ అవుతుంది. స్ట్రాంగ్ అయ్యి ఎలక్ట్రిక్ లాసెస్ తగ్గిస్తుంది. ప్లస్ ఇట్స్ ప్రొవైడ్ హై రెసిస్టివిటీ కూడా ప్రొవైడ్ చేస్తుంది. సో that's why we use ferrimagnetic material PE. In high frequency applications, eddy current loss became very high. So అంటే హై ఫ్రీక్వెన్సీ అప్లికేషన్స్లో ఎడ్డీ కరెంట్ లాస్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ టైంలో ఇలాంటి మెటీరియల్స్ యూజ్ చేసి టు మినిమైజ్ ద ఎడ్డీ కరెంట్ లాసెస్ అండ్ ఆల్సో ఇట్స్ ప్రొవైడ్ హై రెసిస్టివిటీ. థ్యాంక్ యూ.